హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్యవి వ్లాగ్స్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మన ఛానల్లో నేను శ్రీరామనవమి పండుగ ఎలా చేసుకున్నానో చూద్దాం రండి. ముందుగా శనగలైతే ఉడకబెట్టి తాలింపు పెట్టి పక్కన పెట్టాను దేవుని కోసరం. తర్వాత పానకం ఇలా తయారు చేస్తూ ఉన్నాను. మా సైడ్ అయితే ఇలాగే పానకం తయారు చేస్తారు చూడండి. ఫస్ట్ అయితే బెల్లాన్ని చిన్నగా ముక్కలుగా చేసుకొని ఇలా నానబెట్టుకొని దాంట్లో ఏలకీలు, అరటిపండ్లు, తర్వాత చక్కెరకాయ అవన్నీ వేసి ఇలా పానకం తయారు చేస్తారు చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా తయారు చేసి చూడండి. ఇలాగైతే పానకం తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసి దేవుని దగ్గర పానకం, మజ్జిగ, వడపప్పు, పులిహోర, అరటిపండ్లు ఇవన్నీ పెట్టి దేవునికి నేనైతే ఇలా పూజ చేశానండి చూడండి. తర్వాత నేనైతే గుడికి వెళ్ళానండి. మా ఇంటి దగ్గర ఉండే ఆంజనేయ స్వామి టెంపుల్కి పోయి దేవుని దర్శించుకొని ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఈరోజు మామిడికాయ పప్పు, వడియాలు, శనగలు ఇవన్నీ వేసుకొని భోజనం తింటూ ఉన్నాను చూడండి. పానకం చూశారు కదండి, చాలా బాగా వచ్చింది. ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. జై శ్రీరామ్.